ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసము అన్నలార అన్నలార అక్కలార అమ్మలార అయ్యలార పిల్లలార పెద్దలార ధనికులార పేదలార ధ్యానము అరే ధ్యానము ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసము ధ్యానము 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 అన్నలార శ్వాసము ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసము ధ్యానము హరే ధ్యానము ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసము ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట మిడిలోన ధ్యానమంట ఏడనైనా 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 ధ్యానమంటారు అన్నలార ఎక్కడైనా ధ్యానమంటారు అన్నలార ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసము అన్నలార అనుకో
దూరం ఉండండి, దూరం దూరం. నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా చిన్నవారైనా పెద్దవారైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తుందండి మన పరమ జ్ఞానం. నది గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. నా వారు ఎవ్వరు, నీ వారు ఎవ్వరు, ఎవ్వారి కవ్వరు ఈ లోకమందు. నా వారు ఎవ్వరు, నీ వారు ఎవ్వరు, ఎవ్వారి కవ్వరు ఈ లోకమందు. పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం, అందరికీ శ్రేయస్సు ఈ పిరమిడ్ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తుందండి మన పిరమిడ్ ధ్యానం. తల్లి గోదావరి సాగిపోతున్నది, అరే 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 ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ పత్రిమతో ఎదుగుతావు ఎంతో ఎత్తు, సర్వమవుతుంది నీ సొత్తు. సర్వమవుతుంది మన సొత్తు. నాయన దీంతో పొత్తు పెట్టుకుంటే, మందుతో పెట్టుకుంటే మరణం పొత్తు అవుతుంది, మాంసంతో పెట్టుకుంటే మరణం పొత్తు అవుతుంది. మరి ఎవరితో పెట్టుకోవాలా? ధ్యానంతో పొత్తు పెట్టుకుంటే సర్వం మన సొత్తు అవుతుంది. ధ్యాన శక్తి ఒక వరద, పోగొట్టుకుందాం మన బురద. ధ్యాన శక్తి ఒక వరద. పోగొట్టుకుందాం మనలోని బురద. అబ్బా, మనకున్నటువంటి చెత్త మొత్తం బురద పోగొట్టుకుందామని చెప్తుంది పిరమిడ్ సొసైటీలో. చూడండి. ఆ? చెప్పమ్మా, చెప్పు. ధ్యాన శక్తి ఒక వరద, పోగొట్టుకుందాము మనలోని బురద. మేమంటాం ఇక్కడ ధ్యాన శక్తి ఒక వరద. నువ్వను. ధ్యాన శక్తి ఒక వరద, పోగొట్టుకుందాం మనలోని బురద. ఉండదు సమస్యల దురద, అప్పుడే జీవితానికి సరదా. చెప్పు. ఉండదు సమస్యల దురద, అప్పుడే జీవితానికి సరదా. ధ్యానానికి లేదు ఫీజు, పోగొట్టుకుంది మనలోని బూజు. ధ్యానానికి లేదు ఫీజు, పోగొట్టుకుంది మనలోని బూజు. దేని మీద లేదు మోజు, ఆనందంగా ఉంటాము ప్రతిరోజు. దేని మీద లేదు మోజు, ఆనందంగా ఉంటాము ప్రతిరోజు. ధ్యానమే మన సొత్తు, పెట్టుకో పొత్తు. ప్రేమతో ఎదుగుతాము ఎంతో ఎత్తు, సర్వం అవుతుంది నీ సొత్తు. ధ్యాన శక్తి మనలోని బురద, ఉండదు సమస్యల దురద, అప్పుడే జీవితానికి సరదా. ధ్యానానికి లేదు ఫీజు, పోగొట్టుకుంది మనలోని బూజు. దేని మీద లేదు మోజు, ఆనందంగా ఉంటాము ప్రతిరోజు. ఈ అమ్మకి పేపరే దొరకక టికెట్లే దొరికినాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది రాష్ట్రాలకి.
చక్రవర్తి. మాది సొంత ఊరు ఈ కొల్లాపూర్ పక్కన జటాపురోల్ గ్రామం. వృత్య రీత్యా వనపర్తిలో సెటిల్ అయినాం. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారారయ్యో, ఆ మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారారయ్యో. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారారయ్యో, ఆ మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారారయ్యో. అయ్యో మన పిల్ల పాపాలనైతే మనము ముద్దుగా చూస్తామే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే, మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే. వాటి పిల్లల పైన కరుణ జాలి లేక కోసుకు తింటారే, అయ్యో చంపుకు తింటారే. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారారయ్యో, ఆ మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారారయ్యో, ఆ మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారారయ్యో. ఆది పరాశక్తి కాహుతి అంటూ సాకులు చెప్తారే, మూగ జీవుల్ని చంపి తినే వారికే శిక్ష వెయ్యాలే. ఆది పరాశక్తి కాహుతి అంటూ సాకులు చెప్తారే, మూగ జీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. మరి ఏనాడైనా మానవులను ఆహుతినిచ్చారా, శక్తికి ఆహుతినిచ్చారా. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారారయ్యో, ఆ మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారారయ్యో. చిట్టి దోమలు చీమలు కుడితే చంపి వేస్తారే, మూగ జీవుల్ని చంపి తినే వారికే శిక్ష వెయ్యాలే. మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి. మాటలు రాని జీవులను చంపుట, మాటలు రాని జీవులను బట్టి చంపుట న్యాయంబా, అయ్యో చంపుట న్యాయంబా. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారారయ్యో, ఆ మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారారయ్యో, ఆ మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారారయ్యో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. జై పత్రిజ్ మహారాజ్ కి, శాకాహార జగత్ కి, శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, ధ్యాన జగత్ కి. దయచేసి అందరూ ఇద్దరిద్దరు శాకాహారం గురించి ధ్యానం గురించి అందరికి చెప్తారు. 40 రోజులు కాస్త మేము చెప్పినట్టు ఆచరించండి, మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు 1 o'clock వరకు ఈ ర్యాలీ ఉంటుంది, శాఖ ర్యాలీ. తర్వాత 1 o'clock నుంచి చక్కటి అక్కడ ధ్యాన జ్ఞాన బోధన ఉంటుంది. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ధ్యాన ప్రసాదం ఉంటుంది. దయచేసి మీ అందరినీ ఈ వేదిక మీద నుంచి ఆ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భాన్ని ఉద్దేశించి మారం గారు 2 మాటలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజ్ మార్గంలో మనం అందరం ధ్యానం, అహింస, శాకాహారం, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక పరిపాలన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం, ఆధ్యాత్మిక సాంగత్యం అనే మార్గంలో ఉన్నాం. ఇక్కడ ఈ ఆత్మజ్ఞాని పిరమిడ్ 12వ వార్షికోత్సవం ఇది. ఎన్నో శాకాహార ర్యాలీలు చేస్తున్నాం. ఇక్కడ ఆత్మజ్ఞాని పిరమిడ్లో ఎన్నో ప్రతి వారం ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాలు జరుగుతూ ఉన్నాయి. కానీ మనుషులు జన్మించే కొద్దీ మాంసాహారులు పెరుగుతూ ఉన్నారు. వేదభూమి అయినటువంటి భారతదేశంలో మాంసాహారం తగ్గుతూ శాకాహారం పెరగడం అనేది అత్యుత్తమమైన విషయం. కనుక ప్రజలందరూ ఈ వాస్తవమైన సత్యాన్ని గ్రహించి
సత్యం అనే ధ్యానాన్ని, ధర్మం అనే అహింస శాకాహారాన్ని పాటిస్తూ పిరమిడ్లో ధ్యానం చేస్తూ తమ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి. ఆత్మస్వరూపులారా, ఈరోజు మన కొల్లాపూర్లో శాకాహారం గురించి, ధ్యానం గురించి సీనియర్ మాస్టర్స్ మనకు సందేశాలు ఇస్తున్నారు. మన కొల్లాపూర్ పిరమిడ్ దగ్గర కూడా ప్రతి శనివారం రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి ఈ ధ్యానాన్ని గురించి, మన జీవన విధానం గురించి అందరికీ తెలియజేస్తున్నాము. తప్పకుండా మీరు ప్రతి ఒక్కరూ అక్కడ వచ్చి విషయం తెలుసుకొని మీరు వారం రోజులు అటెండ్ అయితే నేను అక్కడ రావాలన్నా వద్దా అని మీరే నిర్ణయించుకోవచ్చు. ఎవరిని బలవంతం లేదు. మన జీవన విధానం మార్చుకోవడంలో మనం సుఖశాంతితో ఉండాలని చెప్పంటే ఖచ్చితంగా భూమి మీద ప్రతి వ్యక్తి కూడా ముక్తి చెందాలంటే ధ్యానం కంపల్సరీ. అది ఎప్పుడో చేసే బదులు మనం ఇప్పుడు చేసుకుంటే తొందరగా మనం ముక్తి పొందే మార్గం మనకు వస్తుంది. ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని చెప్పని ఈరోజు శాకాహారాలు జరుపుతున్నాము. ప్రతి జంతువు కూడా మనలాంటిదే, కుటుంబంతో ఉండేదే. ఆ కుటుంబాన్ని మనం నాశనం చేసి మనం మంచిగా ఉండాలని చెప్పి అనుకుంటే మనం ఆ రూపంలో అవి నాశనం కావచ్చు, కానీ ఆ శాపంతో మనం కూడా ఎక్కువ మంది అయిపోతాం. ఇంతవరకు కూడా ఒక సమస్య జరిగింది. మన వీరబ్రహ్మం గారి దగ్గర సిద్ధయ్య తను అందరూ తెలుసు. ఆయన ఇంతవరకు వాళ్ళు ముస్లింలు కాబట్టి గోహత్యలు చేస్తున్నారంట. ఆ ఆవు అన్నున్నదంట, నేను నిన్ను చంపే వరకు నేను ఇడిచిపెట్టని చెప్పని ప్రతి అది కూడా చేసుకున్నది. జన్మ ఎత్తిన తర్వాత ఆ సిద్ధయ్య గారు గాంధీ మహాత్ముని పుట్టుకతోనే ఆయన భూమికి వచ్చిండని ఆ గోవు ఎవరు మనకి గాడ్సే ఆ రూపంలో వచ్చి నేను చంపాల్సి వచ్చిందంట. ఏ వ్యక్తి కూడా మనం చేసిన కర్మను పోగొట్టుకునే శక్తి ఎవరికి లేదు. అందుకొరకే ఇవల్ల మనం మానేసి అన్ని జీవులను ప్రేమిస్తుంటే ఏది కూడా మనం అసూయపడదు, మన ఏది కూడా ఆపామంది లేదు కూడా. మా దగ్గర కూడా మేము ఎన్నో ఓంకారంలో ఉంటాం. దగ్గర 50 పాములు చేతులు తీసి పక్కకు పారేస్తున్నాం. ఒక్కనాడు ఇట్లా కాలేదు. ఎందుకొరకు అవి బతకాలని పక్కకు తోలిస్తున్నాం. కానీ మనకు ఆ భావాలు ఉన్నప్పుడు ఏది కూడా మనకు అక్కడ దగ్గర రానియదు. మీరు అర్థం చేసుకొని మీలోనూ కూడా మార్పు రావాలని కోరుతూ ఆశిస్తున్నాం. కలజర్ రెడ్డి. శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి, ధ్యాన జగత్కి. ఓకే, థ్యాంక్ యూ. శాకాహార జగత్తు ఈరోజు మనం కొల్లాపూర్ గ్రామ పట్టణంలో నిర్వహించుచున్న కార్యక్రమాలకు ఈరోజు మన పిఎస్ఎస్ఎం తరఫున కొల్లాపూర్ వారు నిర్వహించుచున్నారు. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతాము. ఎందుకంటే ఈ కార్యక్రమం అద్భుతంగా ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఈ యొక్క 9వ తారీఖు నిర్వహించుతున్నారు. వారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికి కూడా ఈ యొక్క శాకాహార జగత్తును మనం చేయాలనే కాన్సెప్ట్ను మీరందరూ కూడా వినడానికి వచ్చి ప్లస్ విని మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని అద్భుతంగా తయారు చేసుకుంటూ మరియు శాకాహార జీవితము మీరు శాకాహారము చేయాలి, శాకాహారంగా ఉంటూ మీరందరూ కూడా ఈ జంతు బలిని ఆపావుతూ మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు. శ్రీ హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం బీచ్పల్లి ట్రస్ట్ చైర్మన్ ఈశ్వరయ్య గారు మాట్లాడు. కొల్లాపూర్ పట్టణ ప్రజలందరికీ పేరున నమస్కారాలు. ఈరోజు ఎంతో సుదినము. ఎందుకంటే మానవుడికి ఆహారం గురించి చెప్పడానికి వివిధ గ్రామాల నుంచి మన కోసం వచ్చారు. మనము తీసుకోవాల్సిన ఆహారము సరైన ఆహారము శాకాహారము. ఏ జంతువును ఏ ప్రాణిని చంపాల్సిన హక్కు మానవుడికి లేదు. మానవుడి
ప్రేమ రూపంతో కరుణా రూపంతో అవి పెంచబడాలి. అప్పుడే మనకు సృష్టి యొక్క ధర్మము మనకు కాపాడి మనకు పంటలని బాగా పడుతాయి, వ్యాపారం బాగా జరుగుతుంది, రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది, చక్కని ఆరోగ్యం లభిస్తుంది. కుటుంబంలో పిల్ల పాప అందరూ కూడా ఆనందంగా ఉండాలంటే ప్రతి జీవిని రక్షించాల్సిన బాధ్యత మానవుడి. అది తెలపడానికే అందరం ఇక్కడ చేరి రావడం జరిగింది. గుర్తుంచుకోండి మిత్రులారా, ఈ రోజు నుంచి మాంసాహారాన్ని మానివేద్దాం, శాకాహారాన్ని తీసుకుందాం. అందరినీ ప్రేమతో కరుణతో అందరినీ చక్కగా హాయిగా ఉండాలన్నది ఉద్దేశంతో మనం జీవిద్దాం. మన జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకొని జీవిద్దాం. అందుకోసమే మనం భూమి మీదకి వచ్చాము. భూమి ఒక అద్భుతమైన పాఠశాల. అందులో కష్టాలు సుఖాలు అన్నీ కూడా ఆ భగవంతుడు కల్పించాడు. ప్రేమతో స్వీకరించినప్పుడు మనం ఆనందంగా హాయిగా జీవించి చక్కగా స్వర్గలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, అందరము శాకాహారం తీసుకుందాం. ఈరోజు ఆత్మజ్ఞాని పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళు మరి శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో శ్రమ కోర్చి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాం. మరి హనుమా పిరమిడ్ ధ్యాన కేంద్రం అద్భుతంగా ఈరోజు చాలా మంది రావడం జరిగింది. మరి వివిధ కేంద్రాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వనపర్తి జిల్లా ప్రెసిడెంట్ ముఖేష్ గారు ఉమేష్ గారు మాట. హలో కొల్లాపూర్ పట్టణ ప్రజలందరికీ నా యొక్క పాదాభివందనాలు. నా పేరు ఉమేష్ గౌడ్. నేను వనపర్తి నుంచి రావడం జరిగింది. నేను గతంలో మాంసాహారిగా ఉన్నాను. ఈ సొసైటీలోకి వచ్చిన తర్వాత మాంసాహారం వల్ల కలిగే అనర్థాలు, ఆ యొక్క రోగాలు, కష్టాలు, బాధల గురించి విశేషమైన స్వాధ్యాయంలో తెలుసుకోవడం జరిగింది. నేను ఎన్నో రోగాలను కూడా ఈ ధ్యాన మార్గం ద్వారా తగ్గించుకున్నాను. కాబట్టి నేను వృత్తిరీత్యా న్యూస్ పేపర్లో కొన్ని వందల వేల ఆర్టికల్స్ శాకాహారం గురించి గొప్పగా రాయడం జరిగింది. మాంసాహారం వల్ల ఎన్నో రకాల రోగాలు వస్తున్నాయని, శాకాహారులకు రోగాలు చాలా తక్కువ అని చెప్పని ఎన్నో ఆర్టికల్స్ వచ్చాయి. కాబట్టి మిత్రులారా, దయచేసి ఇంతమంది చెప్తున్నాము, ఇక్కడున్న ప్రతి ఒక్కరము మాంసాహారం శాకాహారంగా మారి ధ్యానం చేసుకుంటూ ఎంతో ఆనందంగా, సంతోషంగా, వైభవంగా జీవిస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఆత్మజ్ఞాని పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మీరు ధ్యానం చేసుకొని మీ యొక్క విశేషమైన అనుమానాలను క్లియర్ చేసుకొని ఈ యొక్క మార్గం ద్వారా వచ్చి అందరం ఆనందంగా ఉందాం కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. శాకాహార జగత్ కి పిరమిడ్ జగత్ కి థ్యాంక్ యూ. కాలంలో కొల్లాపూరులో ఉన్న ప్రజలు క్రమక్రమంగా దినదినము తప్పకుండా ప్రతి సంవత్సరము శాకాహారులు అవుతారు అన్నది ఇది వాస్తవం. ఆ సత్యాన్ని అనుభవంతో ఉన్నది కాబట్టి ఇలా ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. సో మీ అందరికీ ఇప్పుడు మాంసాహారులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మీ మీద మాకు ఆ విశ్వాసం ఉంది. రానున్న కాలంలో మీరు శాకాహారులు అవుతారు, ఆత్మజ్ఞాన పిరమిడ్లో ధ్యానానికి వస్తారు. మీరు కూడా భవిష్యత్తులో ఇటువంటి శాకాహార ర్యాలీలో పాల్గొని మీరే శాకాహారము మానవ ఆహారం అని చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొల్లాపూర్ ఆత్మజ్ఞాని పిరమిడ్ కేంద్రం అధ్యక్షురాలు జయశ్రీ మేడం గారు 2 విషయాలు మన ముందు ఉంచుతారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క పాదాలకు నమస్కారాలు. నా పేరు జయశ్రీ కొల్లాపూర్. మరి మన కొల్లాపూర్ పట్టణంలో శాకాహార ర్యాలీ చాలా అద్భుతంగా జరుగుతున్నందుకు ప్రతి ఊరున వచ్చిన వాళ్ళందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి శాకాహారం గురించి మన గురువులు ఎంతో చక్కగా చెప్పారు. మనం కూడా సకల జంతు జాతిని అంతా కూడా మనలాంటి ఆత్మస్వరూపులే కాబట్టి ఆ జంతు సామ్రాజ్యాన్ని బ్రతికిద్దాం. అదే మన నిజమైన మానవతా ధర్మం. మరి కొల్లాపూర్లో శివాలయం దగ్గర, పాత పోలీస్ స్టేషన్ దగ్గర ఆత్మజ్ఞాని పిరమిడ్ కలదు. అక్కడ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ధ్యానం జరుగుడు, తర్వాత సజ్జన సంగతి జరుగుతుంది. ప్రతి శనివారం కూడా అక్కడ క్లాసెస్, ఒక మాస్టర్స్తో క్లాసెస్ జరుగుతాయి. అద్భుతమైన క్లాసెస్ జరుగుతున్నాయి. మరి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడ క్లాస్ నిర్వహించి భోజనాలు కూడా అక్కడనే ఉంటాయి. ఈ అవకాశాన్ని మరి కొల్లాపూర్ పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకొని అందరం కూడా శాకాహారులై ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పత్రిజీ. కొయ్యకురా గొంతులు కొయ్యకురా గొంతులు కొయ్యకురా, పశువుల గొంతులు కొయ్యకురా,
చాపలను బలి ఇవ్వకురా, పక్షుల బట్టి రెక్కలు విడిచి చంపకురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా. కమ్మగుండదని కండలు తింటే, కమ్మగుండదని కండలు తింటే కడుపుల రోగాలు వచ్చునురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, మేకల గొంతులు కొయ్యకురా, పక్షుల రెక్కలు ఇరువకురా, చాపల బట్టి జీవులను రక్షించండి, మానవత్వమును తెలియండి, తానులొక్కటని గుర్తించండి. పాతిగావులు అమ్మా అంటూ అరిచికి పెట్టి చంపొద్దన్న, కొక్కర కోయని కోలు కోసి మా గొంతులు కోయొద్దంటున్నా, మేకల పీకల గొంతుల కాటు వేయకన్నంటున్నా, మాటలు రాని జీవుల మరవిని ప్రాణభిక్ష పెట్టమంటున్నా. దయరాదా మీలో కరుణే లేదా, జనులారా మీలో హృదయం లేదా, ప్రేమ వేతులుగా మారండి, మూగ జీవులను రక్షించండి, మానవత్వమును తెలియండి, తానులొక్కటని గుర్తించండి. జంతువులంటే మనుషులు తినుటకు కూరగాయలనుకున్నారా, ఎవరు నేర్పారో ఈ అలవాటును, పొరపాటది మరి విడుగుమురా. రకరకాలుగా రూపములున్న ఆత్మ ఒక్కటని తెలియుమురా, ఆత్మలలో ఉన్నయో సర్వాత్మ ఒక్కటని ఎరుగుమురా, నిక్కముగా నీవొక ఆత్మవురా, పవిత్రముగా జీవించుమురా. పెంచండి, మానవత్వమును తెలియండి, తానులొక్కటని గుర్తించండి. శాకాహారమే సమంజసమది సౌవ్యమైన ఆహారమురా, శాకాహారమే సమంజసమది సౌవ్యమైన ఆహారమురా. హింసను వీడిక హింసను భూమి తెలివే ఒక బంగారమురా. ఇతర జీవులను చంపితివంటే నరకయాతనలు తప్పవురా, ఇతర జీవులను చంపితివంటే నరకయాతనలు తప్పవురా. కర్తవ్యముతో బాధకు నిరిగి ధర్మముగా జీవించుమురా, జీవులనే ప్రేమించుమురా, ప్రాణులనే హింసించకురా, ప్రాణులనే ఇక చంపకురా. మహామహాత్ములను భూమురా, ప్రేమమూర్తులుగా మారండి, మూగ జీవులను రక్షించండి, మానవత్వమును తెలియండి, తానులొక్కటని గుర్తించండి. సమ్మతిదానం సాయశక్తుల జీవుల సంరక్షించండి, సకల జీవుల సంరక్షించండి, ప్రేమమూర్తులుగా మారండి, మూగ జీవులను రక్షించండి. థ్యాంక్ యూ మాస్టర్. మానవులంతా మాంసాహారం మానాలి, ప్రాణిని ప్రాణిగా ప్రాణంతానే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి, మానవులంతా మాంసాహారం మానాలి. క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడవగా, క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడవగా, పరిణామము క్రమమున నీవు మనుషునిగా మారితివా, శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనివ్వక, అపవిత్రం చేసుకునట పాలుగాదు తెలియరండి. మాంసాహారం రోజు రావాలి,
మానవులంతా శాకాహారులు కావాలి, మానవులంతా మాంసాహారం మానాలి. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం పిరమిడ్ మాస్టర్స్ ధ్యానం చేసి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆనందంతో జీవిస్తున్నాము. కనుక ప్రతి ఒక్క మానవుడు, ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్క మానవుడు పత్రిజీ అందించిన శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని అందుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అని తెలియజేస్తూ ధ్యానం యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఒక పాట. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి, పల్లె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, ధ్యానం వలన మనిషి యొక్క తెలివి పెరుగును, ధ్యానం వలన మనిషి యొక్క తెలివి పెరుగును, ఆ తెలివి వల్ల మనిషి యొక్క విలువ పెరుగును, విలువ పెరిగి నవ సమాజం అవతరించును, విలువ పెరిగి నవ సమాజం అవతరించును, సమాజముల సమస్యలే తీరిపోవును, సమాజముల సమస్యలే తీరిపోవును. ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల, ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, శారీరక ఆరోగ్యం ధ్యానం వల్లనే, మానసిక ప్రశాంతత ధ్యానం వల్లనే, ధ్యానం నగరాలకే పరిమిత మనకు, పల్లెలంత ధ్యానంతో వెలిగిపోవాలి, మన పల్లెలంత ధ్యానంతో వెలిగిపోవాలి. ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల, ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, విజ్ఞానం వివేకము నేర్చుకోవాలి, మనం అజ్ఞానం అవివేకం మరచిపోవాలి, మన గాథలు తెలుసుకోవాలి, జ్ఞానంతో సాధ్యమని చాటి చెప్పాలి, జ్ఞానంతో సాధ్యమని చాటి చెప్పాలి. ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల, ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. సూపర్. 4 తర్వాత వస్తామన్నా, రాత్రి ఉండిపోతున్నా అవుతామన్నా, చేసాను స్వాతికి ఏదో మాట్లాడి నాలుగు తర్వాత స్వామీజీ పంప ముంచేసావు పిల్లలు ఎవరు? మా పిల్లలు సార్. స్వామీజీ నీ దారుణం స్వామీజీ. అదా పట్టు ద్రౌపది పడిపోయి బాడీ వెకెట్ చేసింది. భీముడు అన్నాడు, అన్న ద్రౌపది వెళ్ళిపోయింది అన్నాడు. అంటే ఈమె మహాపతివ్రత అయితే మన 5 మందిలో అర్జునుడిని కొంచెం మక్కువతో చూసింది కనుక ఆవిడ జీవన్ముక్తి పొందలేకపోయింది అన్నాడు. ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. నడుస్తూ ఉండడం, ధ్యానం చేయడం, కందమూలాలు తినడం,
కాసేపు విశ్రాంతి తీసుకోవడం, మళ్ళీ నడవడం. అలా మరి కొన్ని రోజులకి సహదేవుడు వెళ్ళిపోయాడు. సహదేవుడు వెళ్ళిపోయినప్పుడు భీముడు అన్నాడు, సహదేవుడు వెళ్ళిపోయాడు, ఇతడు ఘటన సమర్థుడు, భూత భవిష్యత్ వర్తమానాలు చేసినటువంటి మహాజ్ఞాని, మహాగోపాలకుడు, మహాశివకుడు. అయితే ఇతడికి తాను అందరిలో గొప్పగా చూడబడాలి అనేటువంటి కొంచెం ఇగో ఉంది. అందుకనే జీవన్ముక్తి పొందకుండా వెళ్ళిపోయాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నకులుడు వెళ్ళిపోయాడు. ఇతడు గొప్ప పశుపాలకుడు, ఆ కాలంలో మహా గొప్ప అందగాడు. కత్తిసాములో అంటే ఖడ్గ చాలన యుద్ధంలో సాటి లేని మొనగాడు. గొప్ప కుంభవర్షం వస్తుంటే కూడా ఆ వర్షంలో చినుకుకు మధ్యన ఆ ఖడ్గం తడవకుండా ఖడ్గచాలన విజయం చేసేవాట. అంత గొప్ప ఖడ్గచాలన విద్వాంసుడు, మహా అందగాడు. వాడికి తాను ఒక గొప్ప ఖడ్గ విద్య నిపుణుడని, మహా అందగాడని కొంచెం గర్వం. అందుకే జీవన్ముక్తి పొందలేకపోయాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే అర్జునుడు వెళ్ళిపోయాడు. అర్జునుడు వెళ్ళిపోతే అర్జునుడు వెళ్ళిపోయాడు అన్నాడు భీముడు. ఇతడు మహాసాహసి, శౌర్యవంతుడు, ప్రపంచంలోని అతి గొప్ప విలుకాడు. అగ్ని నుంచి ఆగ్నేయాస్త్రాన్ని, వాయువు నుంచి వాయవ్యాస్త్రాన్ని, ఇంద్రుడి నుంచి ఇంద్రాస్త్రాన్ని, వరుణ్ నుంచి వర్ణాస్త్రాన్ని, బ్రహ్మ నుంచి బ్రహ్మశిలో నామకాస్త్రాన్ని, పరమశివుడు నుంచి పాశుపతాస్త్రాన్ని సాటి లేని మహావిరుడు. కవాతి నిహతులు అనే రాక్షసులను చెప్పడంలో దేవేంద్రుడికి దేవతలకు సహాయపడినవాడు. ఇలాంటి వాడు తాను సాటి లేని మేటి వీరునని, మరి స్వయంలో ద్రౌపదిని గెలుచుకున్నానని వీడికి కొంచెం అహంకారం. అందుకే జీవన్ముక్తి పొందలేకపోయాడు. ఇంకాస్త ముందుకు వెళ్తుంటే భీముడు పడిపోతుంటే వెనికి తిరిగి చూడకుండా ధర్మరాజు అన్నాడు, నాయన నువ్వు సహదేవుడి కంటే, నకులుడి కంటే, అర్జునుడి కంటే కూడా గొప్పవాడివి. ఈ భీముడు గురించి చెప్తూ అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కర్మ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖాక్షమి సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. సమస్త జీవరాశుల ద్వేషం లేక మైత్రి కరుణ కలిగి ఉన్నవాడు శ్రీకృష్ణుడు. నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ. మమకారము లేక అహంకారము తొలగి సుఖమును దుఃఖమును సమానముగా తీసుకునేవాడు ధర్మరాజు. క్షమాగుణం కలిగినది ద్రౌపది. సంతుష్ట సతతం, ఎల్లప్పుడూ సంతృప్తితో జీవించిన వాడు భీమసేనుడు. యోగి, యోగనిష్ట కలిగిన వాడు అర్జునుడు. మయ్యర్పిత మనోబుద్ధి యోగభక్తస్య మే ప్రియ. నా పట్ల ప్రేమ, స్నేహము, కరుణ కలిగిన వాడు భీష్ముడు, నకులుడు, సహదేవుడు, కుంతి, అక్రూరుడు, విదురుడు, సాత్యకి. మరి వీరంతా కూడా నాకు అత్యంత ఇష్టమైన వారు అంటారు శ్రీకృష్ణుడు. అట్లా ఆ విధంగా ఏమాత్రం అసంతృప్తి లేక సంతృప్తితో జీవించిన వాడు భీమసేనుడు. సంతుష్టం, ఎల్లప్పుడూ సంతోషం ఉండేవాడివి, మౌనివి, అనాథ చక్రానికి తార్కాణమైన వాడివి. నీవు ఆహారం పట్ల మక్కువతో మాంసాహారాన్ని వదలలేకపోయావు. అందుకని జీవన్ముక్తి పొందలేదు అన్నారు శ్రీకృష్ణుడు. మరి ఇది చదివి దీన్ని డెప్త్గా అర్థం చేసుకున్న తర్వాత నేను మహాభారతాన్ని 3 సార్లు రెఫర్ చేశాను. ధర్మరాజు ఎటువంటి ఆహారం తీసుకున్నాడు అని. మరి ఇంద్రప్రస్థంలో వారు రాజ్యం చేస్తున్నప్పుడు ద్రౌపది ఒకసారి చెప్పారు. ఏమని చెప్తుందంటే, రోజు 10,000 మంది బ్రాహ్మణులతో 3 పూట్ల సాత్విక ఆహారం తీసుకునేవాడు ధర్మరాజు అని. అలాగే అరణ్యవాస పర్వంలో సత్యభామ చెప్తుంది ధర్మరాజు గురించి. ధర్మరాజు ఎటువంటి వాడు, అటువంటి సాత్విక ఆహారం 3 పూట్ల తీసుకునేవాడు ధర్మరాజు. ఎప్పుడు మాంసాహారం ముట్టని వాడు ధర్మరాజు. అందుకే ఆయన అంత గొప్పది. మరి ధర్మరాజు ముందుకు వెళ్తుంటే ఆయన వెంట ఒక శునకం ఉంది. ఆ శునకం ఎదురుగా పుష్పక విమానం తీసుకుని దేవేంద్రుడు, యమధర్మరాజు అంటే ధర్మదేవత ఇద్దరు ఎదురు వచ్చారు. తమ రథంలోకి ధర్మరాజును ఆహ్వానించారు. నాయన, నీకు జీవన్ముక్తి ఇవ్వబడింది కనుక మా రథంలోకి రా అన్నాడు. అంటే ఈ శునకం కూడా వస్తుంది అన్నాడు.
అలా కుదరదు, నీకు మాత్రమే అవకాశం ఉంది అంటే ఈ శునకం మా తమ్ముళ్ళందరూ నా భార్య కూడా వెళ్ళిపోయినా కూడా నాతో ఉండగలిగింది. ఇంతకంటే పుణ్యాత్ములు ఎవరు ఉన్నారు? శునకాన్ని రాణిస్తే నేను వస్తాను, లేకపోతే లేదంటే అప్పుడు ఆ శునకం అదృశ్యమై ధర్మదేవతో కలిసిపోయింది. నిన్ను పరీక్షించడానికి నేనే శునక రూపంలో వచ్చాను అన్నాను. ఓకే, ఎక్కారు పుష్పక విమానం. అప్పుడు ధర్మదేవత ధర్మరాజు అడిగాడు, నాయన నీకు కొంచెం పాపం ఉంది, ఎంత గొప్పవాడైనా, ఎంత చక్రవర్తి అయినా, ఎంత దాన నిరుతుడైనా, ఎంత సత్యసంధుడైనా, ధర్మ ప్రబోధకుడైనా కూడా రాజుకు ప్రజలు చేసిన పాపాలు కొంచెమైనా అంతురాయి కనుక నీకు 10 క్షణాలు నరకం ఉంది, ముందు నరకానికి వెళ్తావా స్వర్గానికి వెళ్తావా అంటే ధర్మరాజు అన్నాడు, నాకు స్వర్గానికి వెళ్ళి రంభా ఊర్వశి మేనకా తిలోత్తమతో పురకాలను ఏమీ లేదు. నరకంలో నా గురించి ఆలోచించే చాలా మంది ఉన్నారు, ముందు నన్ను నరకానికే తీసుకెళ్ళండి అని అంటారు. ఆ నరకానికి తీసుకెళ్ళారు. అది భావనామయ నరకం. నరకం అంటే మనం అనుకున్నట్ల శరీరాలతో అక్కడ పీడింపబడరు. భావనామయ నరకం, భావనలోనే నరక భావన ఉంటుంది. అక్కడ భావనామయ నరకం అంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని 100 కోట్ల మంది ఉన్నారట అక్కడ ఆత్మస్వరూపులు. ఎవరో ఒక మహానుభావుడు మమ్మల్ని వచ్చి ఉద్ధరించే మార్గం చూపకపోతాడా, మాకు ఈ భావనామయ నరకం నుంచి చెర తప్పకపోతుందా అని ఎదురు చూస్తున్నారట. ఎప్పుడైతే ధర్మరాజు ఆ భావనామయ నరకంలో కాలు మోపాడు, అక్కడంతా చీకటి గుహలాగా ఉందిట. అక్కడ మొత్తం ఒక మహా వెలుగు, 1000 సూర్యుళ్ళు 10,000 చంద్రులు ఉన్నంత వెలుగు వచ్చిందట. ఆ వెలుగుకు ఆ అందరూ కూడా అద్భుతమైనటువంటి తేజస్పుణ్యమైనటువంటి ఆ ధర్మరాజు వెలుగుకు అచ్చరు ఉంది. అలాగే ధర్మరాజును చూస్తూ ఉండిపోయాడు. చూస్తూ ఉండిపోతే 10 క్షణాలు ఎప్పుడో గడిచిపోయాయి. 10 క్షణాలు గడిచిపోయినప్పుడు అక్కడ ఆ దేవేంద్రుడు అన్నాడట, నాయన ధర్మరాజా, నా స్వర్గంలో ఒక ఆస్థానంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ ఇవ్వబడింది, నీకు రావెళ్దామన్నట. అంటే ఇక్కడ ఇన్ని 100 కోట్ల మంది ఇంకా 10 నిమిషాలు నేను నిలబడితే ఎంతో ఆనందాన్ని పొందాను. నాకు ఇక్కడ పని ఉంది, నీ దగ్గర నాకేమీ పని లేదు, నేను రాను అని ఎక్కడే కూర్చొని బైఠాయించి ధ్యానం చేస్తూ కూర్చున్నాను. అలా ధ్యానం చేస్తూ కూర్చున్నప్పుడు ఏమి చేయాలో అర్థం కాలేదు దేవేంద్రుడికి. అక్కడి నుంచి ధర్మరాజు ఎలా తీసుకెళ్ళాలి అని ఆయన ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నట్ట. కళ్ళు మూసుకుంటే అక్కడ బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వెంటనే విషయం అంతా అర్థమైంది. ఓకే అన్నాడు. మన ధ్యానంలో మన దామోదర్ గారు ఓకే అన్నట్టుగా. ఓకే అంటే మరి ఆ తేజస్కు ధర్మరాజు లేచి నిలబడి బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు. చేసి చెప్పండి స్వామి అన్నట్ట, ఏమి చేస్తే నువ్వు దేవేంద్రుని వెంట స్వర్గానికి వెళ్తావా, నా వెంట సత్యలోకానికి వస్తావా చెప్పు, నిన్ను నేను నా వెంట తీసుకెళ్తాను, నువ్వు సత్యలోకానికి రావడానికి అర్హుడివి అన్నట్ట బ్రహ్మమ్మ. అంటే ఆయన చెప్పాట, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ భావనామయ నరకం నుంచి తప్పించి మళ్ళీ జన్మ తీసుకునేటువంటి అవకాశం ఇచ్చినట్టయితే మీ వెంట వస్తాను నేను, లేకపోతే నేను ఇక్కడే ఉండిపోతాను అన్నట్ట. అప్పుడు ఆ బ్రహ్మ ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు. ఒక క్షణం కళ్ళు మూసుకుని మరి పరమశివుని ప్రార్థించినట్టున్నాడు. ఆయన కళ్ళు తెరిచి, నాయన ధర్మజ, నీ యొక్క కోరిక సృష్టితత్వంలో మొట్టమొదటిసారిగా నెరవేరబడింది. ఈ భావనామయ నరకం నుంచి వారి యొక్క దుష్కర్మలు తొలగి ఆ భావనామయ నరకం నుంచి వారు బయటపడేటువంటి అవకాశం ఎప్పుడో ఎక్కడో వస్తుంది. కానీ మీరందరికీ కూడా వెంటనే భూలోకంలో జన్మ తీసుకునేటువంటి అవకాశం ఇవ్వబడింది. అయినా ఏమీ పర్వాలేదు, భూలోకంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఉన్నారు, పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు, ఎంత దుర్మార్గులైనా ధ్యానం చేసి సన్మార్గం చేస్తారట. ఈ భూమి మీద జన్మ తీసుకున్నటువంటి మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క మార్గదర్శకత్వంలో మరి సాధకులమైనాము, ధ్యానులమైనాము, జ్ఞానులమైనాము, బోధకులమైనాము. ఇటువంటి అద్భుతమైన అవకాశం మనకి ఇచ్చి ఈ ప్రపంచాన్ని కూడా ధ్యానమయంగా, అహింసా శాకారమయంగా, పిరమిడ్మయంగా చేయమని పత్రిజీ వెళ్ళిపోయారు. కానీ ఆయన వెళ్ళిపోతూ తన దగ్గర ఉన్నదంతా కూడా మనందరిలో ఉపరించి వెళ్ళిపోయారు. అందుకే ఆయన వెళ్ళిపోయి 1.5 సంవత్సరం అయినా కూడా 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వర్ధిల్లుతోంది. ఇలాంటి పిరమిడ్లు ధ్యాన మందిరాలు ఎన్నెన్నో వెలుస్తున్నాయి. ఎన్నో శాకాహార ర్యాలీలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జరిగినటువంటి ఈ అహింసా శాకాహార ర్యాలీకి ఈ సభకు వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.